నేటి ఎస్ఆర్ఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, వినోద్, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు దండే విఠల్, మల్క కొమరయ్య, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర చైర్మన్ తిరుపతితో పాటు 4 జిల్లాలకు చెందిన కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ భూభారతితో రైతుల కష్టాలను తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వం కాస్తు కాలం తీసివేసి రైతులను కూలీలను చేసిందని విమర్శించారు. ట్రైబల్ ఏరియాలో ఊట్నూర్ ఐటీడీఏకు 5,000 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఫెర్టిలైజర్, కల్తీ విత్తనాల అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. దీనికోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క అనంతరం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే మిల్లెట్, పీనట్ చిక్కీలను అంగన్వాడీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భీమవరం మండలంలో 12 విలేజెస్ ఉన్నాయి సార్. అనసూయ సీతక్క మేడం గారికి kindly I request the post మాగా ఇబ్బందిగా సేవలు ఉండేది. ఇంకోటి అనదర్ థింగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ సేల్స్ కూడా చెక్ పెట్టడం జరుగుతుంది. ఈ సీజన్ లో 7 కేసెస్ వాట్ ఇస్ ద స్కీమ్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇందిరమ్మ ఫోటోస్ తీసుకో బాబాయ్ కొంచెం సార్ మేడం ఇప్పటివరకు మనం ఒక 4 సబ్జెక్ట్స్ చర్చించుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూభారతికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చినాయి. అదేవిధంగా ప్రధానంగా ఇండ్లకు సంబంధించి కొన్ని బాత్రూమ్లు ఇంట్లో కట్టాలా, బయట కట్టుకోవాలా, తర్వాత శాండ్ ప్రాబ్లమ్స్ ఉండడం, తర్వాత బ్రిక్స్ ఎట్లాంటిది, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ కూడా అంటే సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి కూడా మనం ఎట్లా ప్రిపేర్ కావాలో అది కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ కూడా తొందరలోనే మళ్ళీ మాకు సీఎం రాజకీయ మీటింగ్ ఉంటుంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి ఆయా శాఖలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో వాటిని కూడా మరి తొందరలోనే మీకు ఆన్సరిస్తామని తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫస్ట్ ఫేస్ చేసేది మరి ఫార్మర్స్ ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంట్గా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి. మీడియా పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటిది మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకు రైతులకు కావాల్సినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి. రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని కూడా మండలాలలో అర్జెంటుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఐబీ వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 years లో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది
అక్కడ ఏం చేయాలని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తోపించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెటర్స్ ఉన్న కాడ, తర్వాత వరద ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆఫ్టర్ 12th నుంచి మనము హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీ అంతా రీఓపెన్ అవుతాము. సో దానికంటే 3-4 days ముందే ఆఫీసర్స్, హాస్టల్ వార్డెన్స్, తర్వాత సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని, ఎందుకంటే 1.5 months నుంచి హాస్టల్స్, తర్వాత స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి పాములు రావచ్చు, జర్రులు రావచ్చు, తేలు రావచ్చు, మరి అంతా బాగుందని అలా పిల్లలు పెట్టకుండా స్ప్రే చేయించడము, నీట్గా చేయించడము, ఆ స్కూల్ ప్రెమిసెస్, హాస్టల్ ప్రెమిసెస్, వంట గదులు, బెడ్రూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ మనం అన్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఆ చీకట్లా ఉండేది. దాంట్లో వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి ఈ బయట ఉన్నటువంటి పాములు, తేళ్లు ఆ రూమ్లలోకి వచ్చి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ వాళ్ళ ట్రంకులు, బెడ్స్ అన్ని కూడా నీట్గా చేసేటట్టుగా ఆ రూమ్స్ అన్ని కూడా క్లియర్గా ఉంచే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ఇవి అంటే ఇప్పుడు మన వర్షాకాలంలో ఈ మాన్సూన్ సీజన్లో ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్, తర్వాత ఇప్పుడు హౌసింగ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు మీటింగ్స్ మంత్లీ వన్స్ ఒకసారి కనీసం డైరెక్ట్గా పెట్టుకోవడం, అదర్వైజ్ వీడియో కాన్ఫరెన్స్ అయినా పెట్టుకొని ఇవన్నీ మానిటరింగ్ చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ అయితే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వరద ఊళ్ళ మీదకి వస్తే ఊర్లో కూరలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వడం, చెట్ల కింద వర్షం పడేటప్పుడు, పిడుగులు పడేటప్పుడు అట్లా ఉండకూడదని. ఇది డే బై డే ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి వెదర్ గురించి అయితే ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు, ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోవద్దు. కాబట్టి అందరూ కూడా ఫ్లడ్ లో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ ఇందరూ కూడా స్పీడప్ చేయాలి. ఆఫ్టర్ 10 years మనం ఇప్పుడు చాలా 3,500 ప్లస్ ఆదిలాబాద్ జిల్లాకు 12,000 అదనంగా మరి ట్రైబల్ ఏరియా ఐటీడీఏ ఇవ్వడం జరిగింది. ఐటీడీఏ పిఓ గారు కూడా వెంటనే ఆ లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసి వెంటనే ఇచ్చి తొందరగా గ్రౌండింగ్ అయ్యేటట్టుగా చొరవ తీసుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసుకోండి, అధికారులను అలర్ట్ చేయండి. దానికి మన తరఫున కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు ఇచ్చేటట్టుగా పిలిచి ఇవ్వడం కానీ, ఏదైనా అవగాహన లేకుంటే వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతే మరి ఎక్కువ స్కీమ్స్ మన పబ్లిక్ చేరవేసిన వాళ్ళకి. సో ఇంకా మన దగ్గర అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి కానీ మనం గ్రౌండింగ్ చేయలేదు అనుకో, ఇచ్చినే కట్టుకోలేకపోయేది ఇంకేం ఎందుకు అనేది వస్తారు. కాబట్టి మన వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఇల్లు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందుకని ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత మా దగ్గర కానీ, మీ దగ్గర ములుగు కానీ, ఇక్కడ కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ, అచ్చంపేట, అరువులు కానీ చూసిన తర్వాత అసలే ఇల్లు లేనటువంటి పరిస్థితి, చిన్న పూరి గుడిసెలు లేదా చిన్న పెంకటిల్లు కుంగిపోయి వంగి నడిచేటువంటి పరిస్థితి కూడా కూలిపోయేది, అసలు చాలా కూలిపోయాయి. కాబట్టి ఐటీడీఏ గతంలో ఎప్పుడు చూసినా 29 శాఖలు 2014 వరకు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత మరి గత ప్రభుత్వం అన్ని తీసేసి స్పెషల్ ఫోకస్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రజల మీద, కులాల మీద, వర్గాల మీద స్పెషల్ ఫోకస్ ఉంటే స్పెషల్ ఫండ్స్ అలొకేషన్ అవుతుంది. మిగతా సొసైటీతో ఈక్వల్ గా రావాలంటే వాళ్ళకి అదనపు కేటాయింపులు, అదనపు యాక్టివిటీస్ ఉండడం మూలంగా మిగతా సొసైటీతో ఈక్వాలిటీకి వస్తాం. అట్లా కాకుండా ఇదే శాఖ అక్కడ చూడాలి, ఇదే శాఖ ఇక్కడ చూడాలంటే అది కాదు. కాబట్టి 29 శాఖలు కూడా మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసుకుంటేనే కొంత మైనర్ ఇరిగేషన్ పెరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జీ సపరేట్ ఉండేది, మరి ఏజెన్సీలో కొంత మహిళా సంఘాలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉండేది, ఇట్లా హార్టికల్చర్ ఉండేది. ఇవన్నీ కూడా కనుమరుగైనాయి. కాబట్టి ఇప్పుడైతే అదేవిధంగా అంగన్వాడీ సెక్టర్ల మీద కూడా దృష్టి పెట్టాలి. పిల్లలకు పౌష్టికాహారం తక్కువ ఉంది, మనం రకరకాల స్కీమ్స్ తీసుకొస్తాము. ఇప్పుడు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా
ఆదిలాబాద్ మన ఆసిఫాబాద్ సెలెక్ట్ అయింది. దాంట్లో భాగంగానే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలు మరి టీనేజర్స్ అంటే కౌమార దశలో ఉంటారు. సో వాళ్ళు కొత్త వాళ్ళ హార్మోనియం అంటే బాడీలో కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి. సో బాడీ కూడా వీక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం ఈ జిల్లాకు 5 లక్షల చిక్కీలు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ప్యాకెట్ లో పెద్ద ప్యాకెట్ ఇస్తాం, మంత్లీ 2 ఇస్తాం. దాంట్లో ఒకసారి 15 చిక్కీలు ఉంటాయి. రోజు ఒకటి తీసుకోవడం ద్వారా వాళ్ళకు న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఈ రోజు ఇక్కడ మా అంగన్వాడీ టీచర్ అమ్మలు వాళ్ళ పిల్లల పేరెంట్స్ అదే విధంగా అమ్మాయిలు కూడా రావడం జరిగింది. అది కూడా ఇస్తా ఉన్నాం. తప్పకుండా మేము వెనుకబడ్డ జిల్లాలలో కాదు, మేము అన్ని రంగాలలో ముందుంటాం అనే రకంగా మన జిల్లా నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అందరం కలెక్టివ్ గా కష్టపడి ఈ ఆదిలాబాద్ జిల్లాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అక్షరంలో ఎట్లయితే అగ్రభాగం ఎట్లా అవుతుందో అభివృద్ధిలో కూడా ఆ రకంగా తీసుకురావడానికి మరి అందరం ఒక యూనిట్ గా పనిచేసి మనమంతా ఒక టీం, ఒక ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ లోకల్ గా మనకు ఎమ్మెల్యేస్ ఉంటారు, నేను కూడా ఉంటాను. తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ అధికారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మనసు పెట్టి పనిచేయండి, హ్యుమానిటీతో పనిచేయండి. మనము పనిచేయాలంటే ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి పనిచేయవచ్చు, కానీ తప్పించుకొని పని ఏదో డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాదు. మనసు పెడితే ఎంత లోతుల్లోకైనా మీరు దిగగలుగుతారు, ఎంత కష్టానైనా ఇష్టంతో పనిచేయగలుగుతారు. సో అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది అది ఏ రంగంలో అయినా కూడా రిజల్ట్ అనేది చాలా సంతృప్తినిస్తారు. సంతృప్తినిచ్చేటువంటి పని మనం ఎల్లకాలం ఉంటుంది ఈ సమాజం కోసం చేస్తే. కాబట్టి ఈ రోజు ఈ యొక్క మీటింగ్ కూడా చాలా అర్థవంతంగా ఫ్రూట్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. ఎలాంటి వ్యక్తిగత దూషణలు, ఘర్షణలు లేదా విమర్శలు లేకుండా అందరూ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని అందరూ కూడా ఒక సద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ మీటింగ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం. హాజీపూర్ మండలంలోని గుద్దిపల్లి గ్రామంలో అతి పురాతన ఆంజనేయ ఆలయంలో ఆంజనేయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం శనివారం అంగరంగ ప్రారంభమయ్యాయి. గుద్దిపల్లి గ్రామంలో అతి పురాతన ఆంజనేయ ఆలయం శిథిలావస్థలో ఉండగా గ్రామస్తుల సహకారంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించడంతో శనివారం నుండి 3 రోజుల పాటు ఆంజనేయ విగ్రహ శ్రీ నవగ్రహ ధ్వజ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వేద పండితులు ముత్యాల రామచార్యులు దీక్షిత్ శర్మ సమక్షంలో వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు శనివారం శాంతి మంత్ర పఠనం, గణపతి పూజ, పుణ్యవహాచనము, పంచగవ్య ప్రవచనము, రక్తబంధనము, యాగశాల సంస్కారం, ప్రవేశం, నవగ్రహ యోగిని వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మంటపహనము, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హవనము, మూలమంత్ర హవనము, జలాదివాసము, మంగళహారతి, మంత్రపుష్పం, ఘట్టాలను నిర్వహించారు. రెండో రోజు ఆదివారంన గణపతి ప్రార్థన, మూలమంత్ర మూర్తి హవనము, స్థాపిత దేవత హవనములు, మంతు సూక్త హవనములు, పంచముక్త హవనములు, ధాన్యాది వాసము, మంగళహారతి, మంత్రపుష్పం. మూడో రోజు సోమవారంన శాంతి పటం, గణపతి ప్రార్థన, కర్మన, పుణ్యహవచనము, ఘట్టన్యాస, బీజన్యాస, ధాతున్యాసములు, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ శిఖర ప్రతిష్టాపములు, శిఖర ప్రతిష్టాపనలు, శాంతి, పౌష్టిక హోమములు, బలిహారణములు, జయాదులు, పూర్ణహుతి వంటివి నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. కనుక ఏమి మాట్లాడకుండా ఒక్క 10 నిమిషాలు నమశివాయ అనేటువంటి జపం చేస్తేనే మనకు బలం, తీసేటువంటి బలం భగవంతుడు ఇస్తాడు. ఓం ధూమ్రాజకలాయ నమః. విగ్రహస్య ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. తం ఉష్మాగలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, బింబే కలశే ప్రవేశయామి. జనీకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి. శంసుస్మీకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, బింబే కలశే ప్రవేశయామి. సంస్వరూపకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కపిలాయ కపిలాకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. హవ్యవాహకలాయ నమః. కలశే బింబే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కవ్యవాహకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి. కంభందపినీకలాయ నమః. విగ్రహే ఉద్వాసయామి, కలశే ప్రవేశయామి.
खम्भं दामिनीकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि गम्भं धूम्राकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि खम्भं मरीचिकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि यं नं ज्वालनिकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि छन्दं रुचिकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि छन्दं सुषुम्नाकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि जं थं भोजनाकलाय नमः विग्रहे उद्वासयामि गृहे प्रवेशयामि छं तं अंदर इसका शंकर भगवान की ग्रह भगवान की బుద్ధిపల్లి గ్రామంలో అందరి సమస్త భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించుకొని ధ్వజస్తంభం కూడా భిన్నమైన సమయంలో రాతి ధ్వజస్తంభాన్ని అందరు భక్తుల సహకారంతో పునర్నిర్మించుకుంటున్నాం. అలానే నవగ్రహ స్థాపన, ఆ తరువాత శివలింగ ఆంజనేయ జీర్ణోద్ధరణ కార్యక్రమము అందరి సహకారంతో ఈ రోజు నుంచి ప్రారంభమై 2వ తారీఖు వరకు 3 రోజులుగా ఏకకుండాత్మకంగా ప్రతిష్టా కార్యక్రమము అందరి సమస్త భక్తుల సహకారంతో నిర్వహించుకునే సంకల్పం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధర్మస్య వ్యయోస్తు అధర్మస్య నాశయోస్తు అనేటువంటి శాస్త్రానుసారంగా ధర్మము జయించి అధర్మము నాశనం కావాలనేటువంటి సత్సంకల్పంతో తద్వారా ప్రాణి సద్భా విశ్వ కళ్యాణార్థం తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క ప్రతిష్టను సంకల్పించుకున్నాం. కనుక ఈ ప్రతిష్టలో అందరూ కూడా భాగస్థులై ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ గ్రామమంతా కూడా ఈ దేశమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష లోకా సమస్త సుఖినో భవంతు ఆంజనేయ భగవానికి జై. సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం దేవేందర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం దేవేందర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి నెల బొగ్గు ఉత్పత్తిలో 2,24,000 టన్నుల లక్ష్యం కాగా 1,45,000 మాత్రమే ఉత్పత్తి చేసి 65% సాధించడం జరిగిందని, దీనికి కారణం కేకేఓసీలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడమేనని, అలాగే రోజువారీ ఉత్పత్తిలో 8,615 టన్నులు సాధించాల్సి ఉండగా 55,096 టన్నులు మాత్రమే ఉత్పత్తి సాధించడం జరుగుతుందని, కేకేఓసీలో ఏర్పాటు చేసిన కొత్త కాంట్రాక్టర్ విధానంతో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ ను చేరుకుంటామని అన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ బౌల్లో కూడా ఉత్పత్తి 80% మాత్రమే జరుగుతుందని, అబ్సెటిజం కంట్రోల్లో చేయగలిగితేనే పూర్తి స్థాయి ఉత్పత్తి జరుగుతుందని, శాంతి బుగ్గల్లో 100% ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. 2025-26 సంవత్సరాలకు 27.5 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఇవ్వడం జరిగిందని, నూతన బొగ్గు గనులకు రానున్న సంవత్సరానికి నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2GM విజయ్ ప్రసాద్, DYPM శ్యామ్ సుందర్, ID రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పత్రికా ప్రముఖులకి SO2GM మందమరి ఏరియా శ్రీ విజయప్రసాద్ గారు, DGM ఫైనాన్స్ శ్రీ ప్రసాద్ గారు, DGM ఐ రాజన్న గారు, పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ గారు, మిగతా అధికారులకి అందరికీ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మరి ఉత్పాదకత వివరాలు ఆల్రెడీ మరి మనకి తెలియజేశారు రాజన్న గారు. ఈరోజు మనకి మార్చి మంత్కి 2,24,000కి మనము 1,45,506 సాధించి 65%తోనే ఉన్నాము. మరి దీనికి ఉత్పత్తికి ముఖ్యంగా మనకి కేకేఓసీలో మనం అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేదు. మరి రాబోయే కాలంలో కేకేఓసీలో మనము కొత్త కాంట్రాక్ట్ వేసుకుంటున్నాము. దాదాపు 1040 LBCM 4 years. మరి దానికి కొత్త కాంట్రాక్ట్ కూడా మనము వేసుకోవడానికి ఆల్రెడీ నిట్టు ఫ్లోట్ అయిపోయింది. అదేవిధంగా మనకి రోజువారీ టార్గెట్ 8,615కి మనము 5,596 సాధించాము. కేకేఓసీలో మనకి కొత్త కాంట్రాక్ట్ వస్తే డెఫినెట్గా ఇంకా ఓబీ ఎక్స్కవేషన్ మనకి ఇంప్రూవ్ అయ్యి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మాత్రము ఓబీ పెర్ఫార్మెన్స్ దాదాపు 44% ఉంది. దాంతో కొంత కోల్ ఎక్స్పోజర్ తక్కువ వచ్చి మనకి కేకేఓసీలో టార్గెట్ రావడం తగ్గిపోయింది. అదేవిధంగా మనకు అండర్గ్రౌండ్ మైన్స్లో మనకి 80% ఉత్పత్తి మాత్రమే సాధించాము. సో అక్కడ కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి ఆబ్సెంట్ తగ్గించడానికి, ఆబ్సెంటిజం వలన మనకి
16 డ్రిల్స్ నడపాలి, కానీ మనము 11-12 డ్రిల్స్ మాత్రమే నడుపుతున్నాము. 3-4 డ్రిల్స్ మనకు సెకండ్ షిఫ్ట్లో నైట్ షిఫ్ట్లో తగ్గిపోవడం వల్ల మనకు కొంత ప్రొడక్షన్ లాస్ అవుతుంది. సో యూనియన్ నాయకులతోటి మరి ఆఫీసర్స్ వెల్ఫేర్ ఆఫీసర్ తోటి మిగతా కమిటీ మెంబర్స్ అందరితోటి కౌన్సిలింగ్ చేసి మనము ఆబ్సెంటీని ఇంప్రూవ్ చేసుకుంటే అండర్గ్రౌండ్ మైన్స్లో కూడా 100% సాధించడానికి. తర్వాత మనకు కేకే మన శాంతికనిలో మనకి ఈ మంత్ దాదాపు 265 మీటర్ల ప్రోగ్రెస్ సాధించాము. ఇది 2019 నుండి పోల్చుకుంటే 3వసారి హైయెస్ట్ సాధించాము. నెలకి దాదాపు 2,265 మీటర్ల ప్రోగ్రెస్ అంటే మంచి పెర్ఫార్మెన్సే. రాబోయే కాలంలో కూడా శాంతికనిలో మరి మంచి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. మనకు గేట్ రోడ్స్ డెవలప్మెంట్ వారికి జేఎంఎస్ కాంట్రాక్టర్ వారికి గేట్ రోడ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి రాబోయే కాలంలో కూడా మంత్లీ ప్రోగ్రెస్ 300 మీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాస్పేట్ 1 ఇంక్లైన్లో కూడా మనకి శాండ్ స్టోన్కి సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ 1A సెక్షన్ సైడ్ మ్యాండైడింగ్ ఎరెక్షన్, తర్వాత కొత్త శాండ్ స్టోన్ బంకర్స్ కట్టుకొని అడిదిక్కు డీపిల్లింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాము. కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా రాబోయే కాలంలో డెవలప్మెంట్ తొందరగా కంప్లీట్ అయితే మనకు డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకోవడానికి శాండ్ స్టోన్ బంకర్స్ ఎరెక్షన్ కూడా టెండర్ వేస్తున్నాము. అదేవిధంగా కేకే 5 ఇంక్లైన్ ఆల్రెడీ మనకు 100% సాధించింది. ఇంకా అక్కడ 81 ప్యానెల్ కొత్త ప్యానెల్ స్టార్ట్ చేసుకున్నాము. దానికి DGMS నుండి కూడా పర్మిషన్ కూడా వచ్చింది. అక్కడ కూడా మనకు 100% పైచల కంటే ఈసారి దాదాపు రోజుకు 750 టన్నులు సాధించాలని ప్రణాళికలు చేసుకున్నాము. కాబట్టి కేకే 5 ఇంక్లైన్ తప్పకుండా 750 టన్నులు సాధిస్తాము. ఆ మిగతా అండర్గ్రౌండ్ మైన్స్లో కూడా ఉత్పత్తి పెంచుకొని రాబోయే కాలంలో రోజుకు సుమారు 8,000 టన్నులు సాధించి మరి ఈ సంవత్సరం 25-26కి మనకు 27.8 lakh టన్స్ టార్గెట్ నిర్ణయించారు. ఈ 27.8 lakh టన్స్ తప్పకుండా సాధిస్తామనే విశ్వాసం ఉంది. కాబట్టి మరి ఒకసారి అధికారులు, కార్మిక నాయకులు మరియు ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతిరోజు డే వైజ్ టార్గెట్ ఏదైతే నిర్ణయించారో వారు అది సాధించడానికి, తర్వాత మ్యాన్ పవర్ యూటిలైజేషన్ కూడా ఎఫెక్టివ్గా పెట్టుకోవడానికి, మరి ప్రతిరోజు మ్యాక్సిమం డ్రిల్స్ డిప్లాయ్మెంట్ చేయడానికి మరి కేకేఓసిలో మనకి రాబోయే కాలంలో వర్షాకాలంలో పంపింగ్ కూడా మరి 10 పంపులు, దాదాపు 6 బోర్హోల్ పంప్స్, తర్వాత క్వారీలో ఒక 5 పంప్స్, దాదాపు 8,000 GPM రోజువారీగా పంపింగ్ చేసుకోవడానికి ప్రణాళికలు చేశాము. తర్వాత వర్షాకాలంలో కూడా పంపింగ్ ఎటువంటి ప్రాబ్లం కాకుండా, తర్వాత ప్రొడక్షన్ కూడా ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా ప్రణాళికలు చేశాము. కాబట్టి మనకి ఫ్యూచర్లో తప్పకుండా RKOC కూడా మనము 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ కూడా దానికి మనము డైవర్షన్కు ప్రణాళికలు చేశాము. CA ల్యాండ్ అథెంటికేషన్ వచ్చింది. ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కూడా మనకి CA స్కీమ్ తయారు చేసుకొని FAC మీటింగ్ కండక్ట్ చేసుకుంటే దానికి కూడా ఒక సుమారు 8 నెలల కాలంలో మనకు EC ప్లస్ మనకు ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని RKOCని కూడా ఒక సుమారు 1 year కాలంలో మనము మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి ప్రణాళికలు చేస్తున్నాము. ఇది మందమరి ఏరియాకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్. థ్యాంక్ యూ. మచిలీపట్నంలోని గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థాన నది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సందర్శించారు. మచిలీపట్నంలోని గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సందర్శించారు. సీతక్క మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ITDA PO ఖుష్బు గుప్తా, మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో పెద్ద చెట్టు పెట్టండి.
నేటి ఎస్ఎన్ఎన్ న్యూస్ ఇంతటితో